ఏ కలల సాకారం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో నేడు ఆ కలలు సాకారం కావడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన యువత ఇప్పుడు ఉద్యోగమో రామచంద్ర అంటోంది. రేవంత్ పాలనలో నియామకాలు జరక్క అనామకులుగా మిగిలిపోవాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 11 ఏళ్లైనా ఒక్క గ్రూప్ 1 పోస్టు కూడా భర్తీ చేయనే లేదు. ప్రైమరీ స్కూళ్ల నుంచి డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల ద్వారా అన్ని చోట్ల ఫ్యాకల్టీ కొరత పట్టి పీడిస్తోంది. నిరుద్యోగుల ఉద్యమ పునాది రాళ్ల మీద అధికారమనే భవంతిని నిర్మించుకున్న రేవంత్కు ఇప్పుడు నియామకాలనే పునాది రాళ్లు కనిపించడం లేదు. ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో లక్షలాది ఖాళీలు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. వాటికి తోడు ప్రతి నెల రిటైర్మెంట్లతో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఆర్టీసీ, సింగరేణి, కరెంటు సంస్థల్లో భర్తీ చేసిన డిపెండెంట్ ఆర్టిజన్ పోస్టులను కూడా సర్కారు కొత్త నియామకాలుగా లెక్క చూపుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీరుతో న్యాయ వివాదాలు సైతం నిరుద్యోగుల్ని బుక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏ ఉద్యోగం ఎలా భర్తీ చేయాలనే దానిపై సరైన క్లారిటీ అంటూ లేకపోవడంతో జారీ అయిన నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదంలో చిక్కుకున్నాయి. వీళ్ళు చేసిన ప్రాసెస్లో ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి ఆల్రెడీ కోర్ట్ కేసెస్ ఎన్ని నడుస్తున్నాయి అదంతా అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి కూడా కొత్తగా, అంటే గ్రూప్ 2 అని కాదు, ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ఉమెన్కి ఇవ్వాల్సిన రిజర్వేషన్ కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. 33% ఉమెన్ ఎందుకు రిక్రూట్ చేసుకోవట్లేదు టీజీపీఎస్సీ? ఎందుకు మీరు గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు? టీజీపీఎస్సీని అడిగితే ఏమంటారు? ప్రభుత్వం నుంచి మాకు గైడ్ లైన్స్ లేవంటారు. ప్రభుత్వం ఎందుకు గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు అంటే అంత ఎందుకు ఉమెన్ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పి రిజర్వేషన్ ఇచ్చిండ్రు, మీరు దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ అంటే? ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ ప్రాసెస్ లోపం కనిపిస్తోంది కదా, వాళ్ళు చేయాల్సింది కరెక్ట్గా చేయట్లేదని అది క్లియర్గా అనిపిస్తుంది. దానివల్ల ఇవాళ గ్రూప్ 2 గురించి మేము కోర్ట్ కేసు వేస్తే చూడండి ఇంటరిమ్ స్టే వచ్చేసింది గ్రూప్ 2 మీద. అంటే ఇదంతా ఇది ఎట్లా ఉందంటే నెగ్లిజెన్సే కంప్లీట్గా. నువ్వు చేయాల్సింది ప్రాపర్గా చేస్తే మేము కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం మాకు ఉండదు కదా. ఒక నోటిఫికేషన్ ఆగుతుంది అంటే అందరికీ బాధే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి బాధే, సెలెక్ట్ అవ్వని క్యాండిడేట్స్కి బాధే. ఇదేదో ఒకరికే బాధ అని కాదు. అటేమో వాళ్ళకు చేతి దాకా వచ్చిన ఉద్యోగం ఆగిపోతుంది, ఇటేమో వీళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ చూసే వాళ్ళకి ఇది రాకుండా పోతుంది. సో దీనివల్ల ఇప్పుడు గ్రూప్ 2లో 100 మందికి నష్టం జరిగింది, 100 మంది అమ్మాయిలకు నష్టం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 3లో జరిగింది, టీపీబీఓలో జరిగింది, గ్రూప్ 4లో జరిగింది. ఒక్కటి కాదు, ఇట్లా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు. సో ఖచ్చితంగా మేము ఏ రకంగా ఫైట్ చేయాలో ఆ రకం రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నాము, లీగల్గా కొట్లాడుతున్నాము, అన్ని రకాలుగా మేము చేస్తాం. ఎందుకంటే మా గురించి మేము అడగకపోతే ఇంకెవడొచ్చి అడగడు మా గురించి అనేది మాకు తెలుసు. కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతాము. దీని మీద నెక్స్ట్ నిరుద్యోగం మీద ఖచ్చితంగా నెక్స్ట్ కార్యాచరణ కూడా ప్లాన్ చేసుకుంటాము. ఎప్పటికప్పుడు మేము కొట్లాడుతూనే ఉంటాం. ఎన్నో ఆందోళనలు, మరెన్నో బలిదానాలతో తెలంగాణ ఆవిర్భవించింది. సొంత రాష్ట్రంలోనైనా బ్రతుకు బాగుపడుతుంది అనుకున్న యువతకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్న కొలువుల జాడంటూ లేదు. ప్రజా తెలంగాణ అంటూ చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు మాత్రం ముగింపు పలకటం లేదు. నిరుద్యోగ భృతిపై అస్సలు మాట్లాడటం లేదు. దీంతో తెలంగాణలో మళ్లీ కొలువుల కొట్లాట అనివార్యమైంది. గుండెలపై కుంపటి మారింది. కొలువుల సమస్య, ఉద్యోగాలు లేక యువత ఎంత మానసిక వేదనకు గురవుతోందో స్పష్టమవుతోంది. దీనిపై పాలకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.